ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, జిల్లా కన్వీనర్ బుక్య రాజు నాయక్ పిలుపునిచ్చారు. మంగపేట మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రావుల జానకిరావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, గిరిజన మోర్చా అధికార ప్రతినిధి గుగులత్తు స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తాపురం నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు జినుకుల కృష్ణాకర్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ చల్ల రామ్కి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లికొండ సాంబయ్య, నిడదవోలు శ్రీనివాస, మాజీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ పార్టీ కాదు ఇది. కుటుంబాల కోసం పనిచేసే పార్టీ కాదు, దేశం కోసం పనిచేసే పార్టీ. మన సంతానానికన్నా దేశం ముఖ్యమనే పనిచేసే కార్యకర్తలు మనం. కాబట్టి ఎవ్వరు ఏమున్నా కూడా మనసులో పెట్టుకొని పార్టీ కోసం పనిచేయాలి. నీ మీద నా కోపం ఉండొచ్చు, నా మీద నీ కోపం ఉండొచ్చు, కానీ పార్టీ కాడికి వచ్చే వరకు నువ్వు పార్టీ కోసం నీకు చెప్పాలి, నువ్వు నాకు చెప్పాలి. పని చేస్తే మనం కొన్ని వార్డు మెంబర్లను వెళ్తాం, సర్పంచులను వెళ్తాం, ఎంపీటీసీలను వెళ్తాం. జానకిరామన్న గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరామన్న గారికి, ఈ ఎన్నికల కన్వీనర్ అయినటువంటి మన రాజునాయక్ అన్న గారికి, రాష్ట్ర ప్రధాన ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి సురేందర్ అన్న గారికి, జింకల కృష్ణాకర్ అన్న గారికి, నరేష్ అన్న గారికి, సాంబయ్య అన్న గారికి, శ్రీనన్న గారికి, రామ్కి అన్న గారికి, నా ముందు కూర్చున్నటువంటి బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు, అందరికీ, పెద్దలందరికీ, సీనియర్ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సంస్థాగత ఎన్నికలు అంటేనే మనం కంపల్సరీ యాక్టివ్ ఉండాలి. ఇలాంటి ప్రోగ్రామ్కి ఏంటంటే ప్రతి గ్రామానికి మీరు ఆ గ్రామంలో ఎవరైతే సీనియర్ లీడర్లు ఉన్నారో, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఉన్నారో, లేకపోతే ఎవరైతే బూత్ అధ్యక్షులు ఉన్నారో, ఇంకా మనకు సంబంధించిన కార్యకర్త ఎవరు ఉన్నారు, మహిళలు, అధ్యక్షులు, జిల్లా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక ఎన్నికల అంశం ఉన్నవాళ్ళు మాట్లాడతారు. అంశాలపైన సంస్థాగత నిర్మాణం నేను దాని గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్ననే మీరు అందరు కలిసి మండల చేసుకోవడం జరిగింది. పని విభజన మండల ప్రధాన కార్యదర్శి ఇద్దరు ఉంటారు. ఏరియాని కొంతమంది కాల్స్ చేయడం ఇద్దరు తీసుకోవాలి. అవకాశం ఎప్పుడైతే జానీ